ఆదిత్య ఆనందితో మనం బెడ్ మీదైనా పడుకుందాం లేదా ఇద్దరం కలిసి చాప మీదైనా పడుకుందాం అని ఆనందితో అంటుంటే, ఒక పని చేద్దాం ఆదిత్య గారు. ఏంటది? నేను ఇయర్ రింగ్ తీస్తాను. ఏంటి అదేం తీస్తున్నావు? ఇయర్ రింగ్ నేను ఒక గుప్పెట్లో పట్టుకుంటాను. ఆ గుప్పెట్లో ఇయర్ రింగ్ ఉంటుంది. మీరు కరెక్ట్గా గెస్ చేస్తే నేను చెప్పినట్టు మీరు వినాలి. మీరు గెస్ చేయలేకపోతే మీరు చెప్పినట్టు నేను వింటాను అని చెప్పి అంటూ ఉంటే, సరే అని ఇక ఆదిత్య కూడా రెడీ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఆనంది వెంటనే ఒక చేతిలో ఇయర్ రింగ్ పెట్టి అటు ఇటు తిప్పి ఇక తీయండి ఆదిత్య గారు, మీకు ఒకటే ఛాన్స్ ఉంది అని చెప్పి అంటూ ఉంటే, ఇక ఆదిత్య రెండిట్లో ఒకటి తీయడం చాలా కష్టంగా ఉంది అని చెప్పి అంటుంటే, ఒక్కోసారి రిస్క్ చేయాలి ఆదిత్య గారు, మీరు తీయండి అని చెప్పి అంటుంటే, ఏదైనా వినిపిస్తావా అని అంటుంటే, లేదు ఆదిత్య గారు, సరే అయితే నేనే తీయాలైతే, ఒక్కోసారి కఠినమైన పనులు కూడా కష్టం అనుకున్నాను. ఇది చెప్పడం కూడా కష్టమని ఇప్పుడే అర్థమైంది అని చెప్పి ఇక అంటూ ఉంటే, తొందరగా తీయండి ఆదిత్య గారు, నాకు నిద్ర వస్తుంది అని చెప్పి ఇక ఆనంది అంటూ ఉంటే, సరే సాహసం చేయాలిరా అని అన్నారు డింబకుడు. ఏం చేద్దాం, సాహసం చేయాలి అని చెప్పి ఇక వెంటనే ఇక ఆలోచిస్తూ ఒక చేతిని పట్టుకుంటూ ఉంటాడు. ఇక అందులో రింగ్ ఉండడంతో నేను గెలిచాను అని చెప్పి ఇక వెంటనే ఆనందపడుతూ ఉంటాడు. మీరు గెలిచారు ఆదిత్య గారు, మన ఇద్దరం బెడ్ మీద పడుకుందాం అని చెప్పి ఇక ఆనంది కూడా అంటూ ఉంటుంది. నువ్వు నన్ను గెలిపించావు కదా ఆనంది, నాకు తెలుసు భార్యాభర్తలు అంటే ఇలానే ఉండాలి అని చెప్పి అంటుంటే, అయితే మళ్ళీ ఆడదామా? ఏమో ఈసారి నేను గెలుస్తానో లేదో తెలీదు, కానీ నువ్వు నన్ను గెలిపిస్తావని నమ్మకం నాకుంది. భార్య అంటే నీలా ఉండాలి అని చెప్పి ఇక ఆనందితో అంటూ ఉంటే, ఇక ఆనంది ఆనందపడుతూ ఉంటుంది. మనం హ్యాపీగా ఉన్నాం, కానీ అక్కడ శ్రీనుగాడి కాపురం ఎలా ఉందో ఏంటో అని చెప్పి ఇక ఆనంది మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ శ్రీను మంచం మీద దుప్పటి వేసి ఇక కప్పుతూ ఉంటాడు. ఆ మంచాన్ని అంతా సర్దుతూ చిలకమ్మ బెడ్ రెడీ అని చెప్పి ఇక పిలుస్తూ ఉంటాడు. ఏంటి ఇది బెడ్డా? అవును, అది కొంచెం మంచిగా ఉంది కదా, ఏంటి ఇది బెడ్డా అని చెప్పి ఇక వెంటనే మంచం మీద ఉన్న దుప్పటి తీస్తూ ఉండగానే ఇక సీను కూడా చూస్తూ ఉంటాడు. ఇది బెడ్లా ఉందా? అది బెడ్లానే లేదు, కానీ కొంచెం అలా రిపేర్ చేశాను. అసలు దీన్ని ఎవరు బెడ్ అంటారా అని చెప్పి అంటుంటే, ఇక గంగవ్వ బయట నుంచి అది బెడ్డే, అది మంచం, రోజు మా సీనుగాడు దాంట్లోనే పడుకుంటాడు అని చెప్పి అంటుంటే, మనుషులు ఎవరైనా దీంట్లోనే పడుకుంటారా అసలు అని అలేకే అంటుంటే, అయితే మా సీనుగాడు మనిషి కాదంటావా అని గంగవ్వ అంటుంటే, నువ్వు నోరు మీయే గంగి, నువ్వు అవతలికి పో అని అంటుంటే, నేనెందుకురా అవతలికి పోవాలి, అయినా ఇష్టంతోనే కదా వచ్చింది, ఆ మహారాణికి ఏం కావాలో చూడు అని చెప్పి అంటుంటే, అది చిలకమ్మ, ఈ రోజుకి ఎలా అలా అడ్జస్ట్ అయిపో చిలకమ్మ, రేపు నేను ఏదో ఒకటి చేస్తాను. ఏం చేస్తావురా నువ్వు, కింగ్ సైజ్ బెడ్ తెస్తావా అని చెప్పి అంటుంటే, ఏదో ఒకటి చేస్తానులే చిలకమ్మ, నువ్వు పడుకో, నేను ఇందులో పడుకోవాలా, ఇలా కాదు నీ పని అని చెప్పి ఇక వెంటనే చాకు తెచ్చి ఇక మంచాన్ని కోస్తూ ఉంటుంది. ఏంటి చిలకమ్మ ఇలా చేస్తున్నావు, నువ్వు ఆగురా అని చెప్పి ఇక కత్తితో కోస్తూ ఉంటుంది. దీన్ని అసలు బెడ్ అంటారా, ఇది బెడ్డే కాదు, అసలు ఇది ఉండకూడదు అని చెప్పి అంతా కోస్తూ ఇక వెళ్ళిపోతుంటే, చిలకమ్మ నువ్వు ఇలా చేస్తున్నావేంటి చిలకమ్మ, నీకు నచ్చి వచ్చినావు కదా అని అంటుంటే, అవును నచ్చే వచ్చాను, కానీ వెళ్ళిపోతాను అని అనడం లేదు కదా, ఉంటాను, కానీ నీకు నచ్చినట్టు కాదు, నాకు ఇష్టం ఉన్నట్టు ఉంటాను, నువ్వు చెప్పినట్టు వినడం కాదు, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అని చెప్పి ఇక వెళ్తూ ఉంటే, ఇక సీను చిలకమ్మని మంచిగా చూసుకోవాలి, అప్పుడు చేసైనా సరే చిలకమ్మని మంచిగా చూసుకుంటాను అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు. ఇక అందరూ భోజనం చేస్తూ ఉంటారు. ఆనంది, ఆదిత్య అందరూ చేస్తూ ఉంటే, ఇక జీవన ఏంటి రాలేదు, జీవని పిలవలేదా అని సునంద చైతన్యతో అంటుంటే, ఇక అప్పుడే జీవన వస్తూ ఉంటుంది. సారీ అత్తయ్య గారు లేట్ అయింది అని చెప్పి ఇక వెంటనే ఇడ్లీ వేసుకొని తింటుంటే, ఇక సునంద జీవనని చూసి, ఏంటి జీవన లేట్ అయినట్టుంది అని అంటుంటే, అవును అత్తయ్య గారు 10 minutes లేట్ అయింది, నేను టిఫిన్ గురించి అనడం లేదు, ఈ మధ్య నువ్వు అన్నిట్లో లేట్ అవుతున్నావు కదా. అవును అత్తయ్య గారు, నేను ఆఫీస్కి వెళ్ళడం లేదు,
నువ్వు ఆఫీస్లో వెళ్ళి అక్కడ చేసేదేముంది అనేసరికి ఇక ఆ మాటకి చైతన్య నవ్వుతూ ఉంటే ఇక అది చూసిన జీవన కోపంగా చైతన్య కాలుని తొక్కుతూ ఉంటుంది. గట్టిగా చైతన్య అరిచేసరికి ఏంట్రా ఏమైంది అని శశికాంత్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదు నాన్న అని చెప్పి ఇక జీవన ముఖాన్ని చూస్తూ ఉంటాడు. నువ్వు నన్ను అందరి ముందు అవమానించావు కదా అత్తయ్య, ఇప్పుడు చూడు ఏం చేస్తాను అని చెప్పి ఇక జీవన అనుకుంటూ ఉంటుంది. అయ్యో, మనమందరం ఉన్నాం కానీ అలేఖ్య లేదు కదా అని చెప్పి అందరి ముందర జీవన అంటుంటే ఇంకా నీ మైండ్లోంచి అలేఖ్య పోలేదా అని చైతన్య అంటుంటే ఇక జీవన అవును అలవాటు పడ్డాను కదా. ఎవరు అలవాటు పడ్డారు నువ్వా? కాదు, ఇంటికి అలవాటు పడ్డాను కదా. అలా నేను గుర్తు చేశాను. అయినా నువ్వు అలేఖ్యని ఎందుకు గుర్తు చేస్తున్నావు? అది పోతే పోయింది అని చెప్పి ఇక అంటుంటే నువ్వెందుకురా ఆ జీవన్ని అలా అంటున్నావు అని చెప్పి ఆదిత్య అంటుంటే మరి అలేఖ్య గురించి దీనికి అవసరమా అన్నయ్య అని చెప్పి అంటుంటే జీవన చెప్పింది కూడా నిజమే కదా. అలేఖ్య మన ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అలేఖ్య బాధ్యత మనదే కదా. అక్కడ ఎలా ఉందో ఏంటో తెలుసుకోవాలి కదా. అలేఖ్య బట్టలు వస్తువులు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఒకసారి వెళ్ళి నేను అలేఖ్యని చూస్తానమ్మా అని చెప్పి అంటుంటే ఎందుకురా? చూస్తానమ్మా, మన ఇంటి నుంచి వెళ్ళిపోయింది కదా, నేను చూస్తాను అని చెప్పి అంటుంటే సరే ఆదిత్య గారు, నేను కూడా వస్తాను అని చెప్పి ఇక ఆనంది అంటూ ఉంటుంది ఇక మనసులో. జీవన, మీరు పోయిందనుకున్న సమస్య నేను ఏదో ఒక రోజు ఇంట్లోకి తెస్తాను అని చెప్పి ఇక జీవన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అలేఖ్య అలానే కూర్చొని ఉంటుంది. ఇక సీను అలేఖ్య దగ్గరికి వచ్చి చిలకమ్మ, మనం గుడికి వెళ్ళాలి. పెళ్ళైన కొత్త జంట గుడికి వెళ్తే మంచిదంట. మనం ఎల్లమ్మ తల్లి గుడికి వెళ్దాం పద అని చెప్పి అంటుంటే ఇక అలేఖ్య లేచి నేను ఎక్కడికి రాను, నీతో అస్సలు రాను అని చెప్పి అంటూ ఉంటే ఇక గంగవ్వ వచ్చి ఏంది ఎక్కడికి రానంటున్నావు? ఆయన వచ్చిన కాంచి చూస్తూనే ఉన్నాను. మమ్మల్ని లోక చేసి మాట్లాడుతున్నావు అంటుంటే మీరేమైనా కోటీశ్వర్లా? కోటీశ్వర్లు కాకపోయినా సీనుతో వచ్చావు కదా, అన్నీ తెలిసే వచ్చావు కదా. ఆ గుడికి పోనీకి ఏమైతుందే అని అంటుంటే నేను రాను. నేను సీనుతో వెళ్తే సీను విలువ పెరుగుతుందేమో కానీ నా విలువ తగ్గుతుంది అని చెప్పి అంటుంటే ఇక గంగవ్వ అయితే ఎందుకు వచ్చావో మరి ఇంటికి, దేనికోసం వచ్చావు అని గంగవ్వ అంటూ ఉంటుంది. "ఈ ఈ ముసలవ్వకు చెప్పు, ఇది ఈ ఇంట్లో ఉంటే నేను ఉండను అని అలేఖ్య అంటుంటే నేను ఈ ఇంట్లోనే ఉంటాను, చచ్చేదాకా ఈ ఇంట్లోనే ఉంటాను అని చెప్పి గంగవ్వ అంటుంటే అయితే నన్ను చంపకు, ఈ విషయాలను నేను ఆదిత్యకు చెప్తాను. మీరు చెప్పినట్టు నేను వినాలా? నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. జరిగిందంతా చెప్తాను ఆగు. ఆదిత్యకి ఫోన్ చేయబోతూ ఉంటే ఇక అప్పుడే ఆదిత్య కారులో వస్తూ ఉంటాడు. ఇక అలేఖ్య అది చూసి ఆదిత్య వచ్చాడు అని చెప్పి ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక పక్క నుంచి ఆనంది కూడా దిగడంతో ఆనంది కూడా వచ్చిందా అని చెప్పి అక్కడే ఆగిపోతూ ఉంటుంది. ఇద్దరు ఆనంది ఆదిత్య అలేఖ్య దగ్గరికి వస్తూ ఉంటారు. బాగున్నారా అవ్వ అని చెప్పి ఇక ఆదిత్య ఆనంది ఇద్దరు అడుగుతూ ఉంటారు. ఇక గంగవ్వ కుర్చీ అన్ని రెడీ చేస్తూ ఉంటుంది. కూర్చోండి బాబు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆనంది అలేఖ్యతో బాగున్నావా అలేఖ్య, ఇక్కడికి రా అని చెప్పి ఇక మంచం మీద అలేఖ్యని కూర్చోబెడుతూ ఉంటుంది. ఇందులో నీ వస్తువులు, నీ బట్టలు, నీ ఫోను ఉన్నాయి అలేఖ్య. ఇందులో నీ చీరలు, నీకు ఇష్టమైన చాక్లెట్లు, బిస్కెట్లు అన్నీ ఉన్నాయి అలేఖ్య, తీసుకో అని చెప్పి అంటూ ఉంటే ఇక సీను ఎందుకమ్మాడి ఇవన్నీ తెచ్చినావు, నేను చిలకమ్మకి కొని పెడతా కదా అని చెప్పి అంటుంటే నువ్వు కొనివ్వమని కాదు సీను, మేము ఎంతో ఇష్టంతో తెచ్చాము, తీసుకో అని చెప్పి అంటూ ఉంటే ఇక అలెక్కి ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది. అవ్వ, ఇవన్నీ లోపల పెట్టు అని చెప్పి ఇక అంటుంటే సరే అమ్మా అని చెప్పి ఇక సూట్ కేస్ తీసుకొని గంగవ్వ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక ఆదిత్య మీరు బాగున్నారు కదా సీను అని చెప్పి అంటుంటే మేమంతా బాగున్నాం అని చెప్పి ఇక సీను కూడా అంటుంటాడు. మీరు బాగుండడమే మాకు కావాలి అని చెప్పి ఇక ఆనంది కూడా అంటూ ఉంటుంది. ఇక ఆదిత్య టైంని చూస్తూ నాకు చిన్న వర్క్ ఉంది మేము వెళ్తాము అని చెప్పి ఇక వెళ్తూ ఉంటారు. ఇక ఆనంది కూడా వెళ్ళొస్తాం అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు చాయ్ కూడా తాగలేదు, గిట్ల వచ్చి గట్ల పోతున్నావు బిడ్డ అని గంగవ్వ అంటుంటే మళ్ళీ వచ్చినప్పుడు తాగుతానులే అవ్వ అని చెప్పి ఇక ఇద్దరు వెళ్తూ ఉంటారు. ఇక అలేఖ్య కంగారుగా ఆదిత్య వెళ్ళిపోతున్నాడు అని చెప్పి వెంటనే వెళ్ళిపోతున్న ఆదిత్యని ఆది
అని చెప్పి ఇక వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి హగ్ చేసుకుంటూ ఉంటుంది. అది చూసిన ఆనంది, సీను షాక్ అయి చూస్తూ ఉంటారు. ఆదిత్య, నేను ఇక్కడ ఉండను ఆదిత్య. నన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపో ఆదిత్య. నాకు ఇక్కడ ఉండాలని లేదు ఆదిత్య అని చెప్పి అంటుంటే ఇక ఆదిత్య అలానే చూస్తూ, అలేఖ్య, నువ్వు ఇక్కడ అడ్జస్ట్ కావడం చాలా కష్టం అని తెలుసు. కానీ నీకు కంఫర్ట్‌గా ఉండేలా నేను చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. అవును ఆలేఖ్య, నువ్వు ఇక్కడ సీను భార్యగా మంచిగా ఉంటున్నావు. కానీ నువ్వు కంఫర్ట్‌గా ఉండేలా మేము చూస్తాం అని చెప్పి ఆనంది కూడా అంటుంటే, సారీ ఆనంది అని అనగానే, ఎందుకు సారీ? ఎందుకు సారీ అనగానే, నేను ఆదిత్యని హగ్ చేసుకున్నాను కదా! నువ్వు కావాలని చేసుకోలేదు కదా! అప్పటి అలెక్కవి కాదు కదా! నువ్వు సీలు కట్టిన తాళికి గౌరవం ఇచ్చి ఇక్కడికొచ్చావు. అంతే తప్ప నీ మనసులో వేరే ఉద్దేశం లేదు అని చెప్పి ఆనంది అనగానే, నా మనసులో అదే ఉద్దేశం ఉంది అని చెప్పి ఇక అలేఖ్య అనుకుంటూ ఉంటుంది. ఇక ఆదిత్య ఎప్పుడైనా ఏమైనా అవసరం వస్తే నాకు కానీ ఆనందికి కానీ కాల్ చేయి అని చెప్పి అంటూ ఉంటే, నాకు కావాల్సింది కూడా అదే ఆదిత్య. నీతో టచ్లో ఉంటాను. నీకోసమే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. సరే నేను వెళ్తానని చెప్పి ఇక ఆదిత్య వెళ్తూ ఉంటాడు. సరే అలేఖ్య, మంచిగా ఉండు అని చెప్పి ఇక ఆనంది కూడా వెళ్తూ ఉంటుంది. ఇక మనసులో, అలేఖ్య, నేను ఆదిత్య కోసమే ఇక్కడికి వచ్చాను. ఏదో ఒక రోజు ఆదిత్యని దక్కించుకుంటాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇందుమతి ఇక, అయ్యో ఇంట్లో ఎవరు లేరు. ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉండాల్సి వస్తుంది. ఒంటి పిల్లి రాకాశిలా అని చెప్పి అనుకుంటూ అటు వెళ్తూ ఉంటుంది. ఇక సూర్య జ్యోతి మాట్లాడుకోవడం వింటూ, వీళ్ళేదో మాట్లాడుకుంటున్నట్టున్నారు అని చెప్పి చాటుగా వింటూ ఉంటుంది. నువ్వు చెప్పిన ఐడియా బాగుంది జ్యోతి, ఒకసారి సునందకి కాల్ చేయి అనగానే, ఏంటో వీళ్ళు సునందకి కాల్ చేయి అంటున్నారు, వినాలి అని చెప్పి వింటూ ఉంటుంది. ఇక జ్యోతి సునందకి కాల్ చేసి, సునంద గారు అని అంటుంటే, మీ మాటల్లో ఏదో హ్యాపీనెస్ కనిపిస్తుంది జ్యోతి గారు అని చెప్పి అంటుంటే, అవును సునంద గారు, మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి గెట్ టుగెదర్ ఏర్పాటు చేశాను మా ఇంట్లో, మీరు రావాలి అనేసరికి, ఈ సడన్గా గెట్ టుగెదర్ ఏంటి జ్యోతి గారు అని అంటుంటే, ఏదో సంతోషం కోసం చేశాను, ఫ్యామిలీ హ్యాపీ కోసం చేశాను అనేసరికి, మేము తప్పకుండా వస్తాము అని చెప్పి ఇక సునంద కూడా అంటూ ఉంటుంది. మీ కూతుర్ని పిలిచారా అని అంటుంటే, మీ కోడల్ని మీరే పిలుచుకోండి అని జ్యోతి అంటూ ఉంటుంది. ఇక ప్రోమోలో సునంద ఫ్యామిలీ అందరూ ఇక జ్యోతి వాళ్ళ ఇంటికి వస్తారు. ఇక ఆనంది అందరికీ మర్యాద చేస్తూ ఇక అన్ని ఇస్తూ ఉంటుంది. తీసుకోండి అత్తయ్య గారు, తీసుకోండి చైతన్య, తీసుకో చైతన్య అని చెప్పి ఇస్తూ ఉంటే, ఇక సునంద అది చూసి జీవన అని పిలుస్తూ ఉంటుంది. ఇక జీవన కూర్చొని తింటూ ఉంటే, అసలు ఇది నీ ఇల్లా ఆనంది ఇల్లా అని అనేసరికి ఇక జ్యోతి, ఎందుకండి అలా అంటున్నారు? అత్తారింటి నుంచి పుట్టింటికి వచ్చిన ఆడపిల్ల సంతోషంతో పాటు బాధ్యత కూడా ఉంటుంది. మరి ఆ బాధ్యత ఆనందిలో కనిపిస్తుంది తప్ప ఈ జీవనంలో కనిపించడం లేదు. అందుకే అలా అన్నాను అనేసరికి ఇక జీవన, ఆనంది అలానే చూస్తూ ఉంటారు. పుట్టింటికి వచ్చిన ఆడపిల్లల బాధ్యత ఆనందిలోనే కనిపిస్తుంది. ఈ జీవనంలో కనిపించడం లేదు. మీ కూతురు ఆనంది నా జీవననా అనేసరికి ఒక్కసారిగా జీవన, ఇందుమతి షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు. ఇక అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. నచ్చితే లైక్ చేయండి.